నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరిషిక్. ఈరోజు మనతో పాటు ఉన్న డాక్టర్ ఎవరు అంటే డాక్టర్ కల్పన గారు, బిహెచ్ఎంఎస్ అండ్ ఎన్ఎఫ్ఎస్సి ప్యానల్ డాక్టర్, సెంట్రల్ గవర్నమెంట్. సో వారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. ఓకే, ఆల్మోస్ట్ బిహెచ్ఎంఎస్ మీరు కంప్లీట్ గా పూర్తి చేసుకున్న సందర్భం అండ్ మీరు 20 సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. అసలు ఈ ఫీల్డ్ లో రావడానికి గల కారణాలు ఏంటి? మీ స్టడీ ఏంటి? ఎక్కడ చేశారు? నేను చదివింది అండి JSPS హోమియోపతిక్ మెడికల్ కాలేజ్, రామంతపూర్ అండి. అప్పట్లో హోమియో కూడా ఎంసెట్ లో సీట్ తోనే వచ్చేది. సో అలా పిక్ అయ్యాను, హోమియో చదివాను. సో అదే ప్రాక్టీస్ నేను ఎంచుకొని కంటిన్యూ చేశాను. నేను దాని నుంచి వేరే సైడ్ ఏమీ డైవర్ట్ అవ్వలేదు. నేను ఏది చదివానో అదే నేను ప్రాక్టీస్ చేయడానికి డిసైడ్ అయ్యాను. ఓకే, 20 years నుంచి మీరు సేవలు అందిస్తూ? 20 years. అంటే ఈ బిహెచ్ఎంఎస్ అనేది ఆల్మోస్ట్ అంటే చాలా వేగంగా కాకుండా స్లోగా వెళ్తున్న సందర్భం మనం చూస్తూ ఉంటాం. అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది దీన్ని? యాక్చువల్ గా హోమియోలో నేను 2002లో స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మంది టర్న్ అప్ అయ్యేవాళ్ళు. సో దాన్ని నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేసి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీకేమి స్లో కాదు, బాగానే ఉంటది, రిజల్ట్స్ బాగానే ఉంటాయని వాళ్ళని చాలా నేను ఎడ్యుకేట్ చేసి అప్పట్లో 2002లో పేషెంట్స్ ని నేను కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు హోమియోకి చాలా మంది టర్న్ అప్ అవుతున్నారండి. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది చందానగర్ లో గాయత్రి హోమియో క్లినిక్ అండి, నా క్లినిక్ పేరు. తర్వాత కొన్ని పర్సనల్ రీజన్స్ కోసం నేను ECL రావాల్సి వచ్చింది. సో మళ్ళీ అక్కడ కూడా స్టార్ట్ చేశాను. కానీ ECL లో మళ్ళీ చూస్తే మళ్ళీ అక్కడ కొంత హోమియోపతికి టర్న్ అప్ అవడం కూడా తక్కువ, వాళ్ళకి తెలియదు హోమియోపతిలో. సో నేను ఏంటంటే ఎప్పుడైతే సిరప్స్ పెట్టానో, ఇదేంటి హోమియోపతిలో సిరప్స్ ఉంటాయా, ఇదేంటి హోమియోపతిలో ఆయింట్మెంట్స్ ఉంటాయా, ఇలా అడిగారు. సో ఇప్పుడు నేనేం చేసిన అంటే అక్కడ ఎట్లా ఎడ్యుకేట్ చేశానో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పేషెంట్స్ నేను ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుందండి. బట్ ఐ ఎంజాయ్ మై ప్రాక్టీస్, వాట్ ఎవర్ ఇట్ బి, ఐ ఎంజాయ్ ఇట్ అండ్ టేక్ మై వర్డ్, హోమియోపతి ఈజ్ నెవర్ స్లో. ఇట్స్ స్లో అని ఎందుకు అనుకుంటారు అంటే అది ఒక నానుడి అయిపోయిందండి. బట్ వెన్ యూ ఆర్ సెలెక్టింగ్ ద రైట్ డ్రగ్, హోమియోపతి ఈజ్ నెవర్ స్లో. ఓకే, ఏ కేసు అయినా చేయగలం, కానీ మనం ఏ డ్రగ్ సెలెక్షన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, ఎలా మారుతుందో ప్రపంచం, దాంతో పాటు మనం కూడా మౌల్డ్ అవ్వాలి. ప్రాక్టీస్ హోమియోపతి ఒక టైంలో ఒకలాగుండేది, ఇప్పుడు ఇంకోలాగా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే అన్నిటినీ మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. స్టూడెంట్స్ కి నేను చెప్పవలసిన మెయిన్ ముఖ్యమైన మాట ఏంటంటే, మీరు ఏదైతే 5.5 years మనం హోమియోలో కోర్స్ చేస్తామో అప్పుడు మీరు సబ్జెక్ట్స్ ని నెగ్లెక్ట్ చెయ్యొద్దు. ఫిజియాలజీ అవనియండి, పెథాలజీ అవనియండి, మెడిసిన్ అవనియండి, మీకు ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ మైండ్. మనకి ఇది అవసరం లేదులే ఈ సబ్జెక్ట్ అని కాదు. ఫిజియాలజీ అంటే మీకు నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ, పెథాలజీ అంటే ఏ ప్రాబ్లం వల్ల ఇది ప్రాబ్లం వచ్చింది, ఈ డిసీజ్ వచ్చింది. ఇప్పుడు మెడిసిన్ లో ఏముంటది అంటే మీకు సిమ్టమ్స్, దాని ప్రోగ్నోసిస్, దాని డయాగ్నోసిస్, ఏ బేస్ మీద నువ్వు డయాగ్నోస్ చేసినావు, ఈ మూడు గనక ఎప్పుడు మనం మైండ్ లో పెట్టుకొని ఈ మూడింటిని కోరిలేట్ చేసుకోవడం అనేది హోమియోపతిలో కూడా ముఖ్యం అనేది నేను మళ్ళీ చెప్పదలుచుకుంది. అలా ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తామో మనకి డెఫినెట్ గా కేసుకి డిఫరెన్స్ ఉంటుందండి. అక్యూట్ కేసు ఉంటుంది, క్రానిక్ కేసు ఉంటుంది. అక్యూట్ కేసు ఉన్నప్పుడు ఇమీడియట్ డయాగ్నోసిస్ ఎలా వస్తుంది? డయాగ్నోసిస్ మనం పెథాలజీని వీటిలన్నిటిని పెట్టుకొని చేంజెస్ ఏంటి, పెథాలజీలో ఏముంటది, ఈ ఆర్గన్ లో ఏం చేంజెస్ వచ్చినాయి, అందుకనే ఈ సిమ్టమ్స్ వస్తున్నాయి, అది మనకు అవగాహన ఉండాలి. ఇంకోటి, హోమియోపతిలో మీరు అనుకుంటారు వేరే డ్రగ్స్ కనుక, ఈచ్ ఆర్గన్ కి ఎఫినిటీ ఉండే డ్రగ్స్ కూడా ఉన్నాయి. మా బుక్స్ తర్వాత హ్యాన్మన్ గారి తర్వాత, ఆయన ఫాదర్ ఆఫ్ హోమియోపతి, ఆయనకి ఇచ్చేయలేము, కానీ ఆ తర్వాత వేరే ఆథర్స్ కూడా బ్యూటిఫుల్ బుక్స్ పబ్లిష్ చేశారు అక్యూట్ కేసెస్ లో ఎలా మనం హ్యాండిల్ చేయాలనేది. సో అది చూసుకుంటూ మనం చేసుకుంటే, ఇది మాట్లాడాలంటే స్టూడెంట్స్ గురించి చాలా మాట్లాడాలి, బట్ మనకున్న తక్కువ టైంకి ఐ వాంట్ టు సే యూ కెన్ ఈవెన్ ట్రీట్ హోమియోపతి with a very rapid result if your drug selection is right and if your outlook
టు ద పేషెంట్. అది రైట్ మేడం. ఇంకోటి హోమియో దాంట్లో చాలా అంటే చాలా డిసీజెస్ ఉంటాయి అని చెప్పేసి వాటిని కూడా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా హోమియో కూడా వేగంగా పెరుగుతుంది. అంటే దాని ట్రీట్మెంట్ సేవలు కూడా చాలా అరుదాత్మకంగా అందిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ హోమియోలో ఎలాంటి టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి, దాన్ని మీరు అన్ని కేసెస్ వస్తాయండి హోమియోలో. అయితే ఒకటే ఏంటంటేనండి, జనరల్ కేసెస్ ఏవైనా మనం టేకప్ చేయొచ్చు. సో ఎనీ జనరల్ కేస్ మీరు కాన్ఫిడెన్స్ ఉంటే చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ న్యూలీ ప్రాక్టీషనర్స్ కి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు సర్జికల్ కేస్ ని నాన్ సర్జికల్ కేస్ ని కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. మీరు ఒక సర్జికల్ కేస్ ని తీసుకొని నేను చేయగలను అంటే మీరు చేయలేరు. ఒకటి పేషెంట్ కది ఇట్ విల్ పుట్ హిమ్ ఇన్ డేంజర్. సో నెవర్ టేకప్ కేసెస్. సో మీకు ఎలా నేను అందుకనే చెప్పానండి, మీరు పెథాలజీ, ఫిజియాలజీ, మెడిసిన్ ఇవన్నీ సబ్జెక్ట్స్ ని కోరిలేట్ చేసుకుంటేనే ఒక సర్జికల్ కేస్ ని నాన్ సర్జికల్ కేస్ ని మనం డిఫరెన్షియేట్ చేయగలను. అదర్వైజ్ ఇట్ విల్ పుట్ ద పేషెంట్ ఇన్ డేంజర్. సో మనం ఇది చేసుకోవడం అనేది చాలా మంచిది. అదర్వైజ్ యూ కెన్ ట్రీట్ ఆల్ ద జనరల్ కేసెస్, బట్ వెన్ ఇట్స్ ఎ సర్జికల్ కేస్ యూ హ్యావ్ టు రిఫర్ టు ఎ సర్జన్. రైట్ మేడం. మీకు కరోనా టైంలో ద బెస్ట్ మిమ్మల్ని గుర్తించి ఒక బెస్ట్ అవార్డ్ అనేది మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది. అసలు కరోనాలో ఎట్లా పాసిబుల్ అయింది అది? అదేనండి, కరోనాలో ఏమైందంటేనండి, నేను యాక్చువల్ గా నేనేం చేశానంటే, కరోనా ఇంత సివియర్ అని నేను అనుకోలేదు. సో ఫస్ట్ అన్నారు ఈ లాక్డౌన్ మూసేస్తున్నారు అన్నప్పుడు ఏం చేశానంటే, నా క్లినిక్ నుంచి మెడిసిన్స్ అన్ని తెచ్చుకొని నా దగ్గర పెట్టేసుకున్నాను. సో పెట్టేసుకున్న తర్వాత, ఎందుకంటే అప్పుడు డిస్ట్రిబ్యూటర్ సప్లై కూడా చాలా తగ్గిపోయింది. సో నాకేం చేసేవాళ్ళు అంటే, యూజువల్ గా మామూలు కేసెస్, నా జనరల్ రెగ్యులర్ పేషెంట్స్ వచ్చి నేను మా అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ దగ్గర మెడిసిన్స్ పెడితే తీసుకెళ్లేవాళ్ళు. కానీ తర్వాత ఏమైందంటే, కొంతమంది కోవిడ్ లో యాంటీబయాటిక్స్ వాడి అయినా తగ్గక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉన్నోళ్ళు నన్ను కాంటాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు, హోమియోలో ఏమన్నా ఉందని. ఈ సందర్భంలో బ్రహ్మకుమారీస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి. సో ఓం శాంతి బ్రహ్మకుమారీస్ అనే ఒక ఆర్గనైజేషన్, వాళ్ళు ఏం చేశారంటే నన్ను కాంటాక్ట్ చేశారు. బికాస్ మా మదర్ ఇందులో ఉన్నారు. సో కాంటాక్ట్ చేసి, మేడం, ఎందుకంటే అప్పుడు మాకు ప్రివెంటివ్ ఉంది కోవిడ్ కి, హోమియోలో ప్రివెంటివ్ వచ్చింది. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళు ప్రివెంటివ్లు అడగడం జరిగింది. వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళ మెయిన్ ఇది వచ్చేసి మౌంట్ అబు. సో వీళ్ళు ఏం చేశారంటే, ప్రతిసారి ఒక 200-300 ప్రివెంటివ్స్ తీసుకోవడం, అలా ప్రివెంటివ్స్ చాలా అందజేశానండి. వాళ్ళకే కాదు, జనరల్ గా ఎవరన్నా వచ్చి తీసుకుంటానంటే వాళ్ళకి కూడా ఇచ్చేసాను, ఫ్రీగా ఇచ్చేసాను నేను. సో దట్ వాళ్ళ రిలేటివ్స్ కి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికి ఇమ్మని ఇచ్చాను. అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ వీళ్ళల్లో కొంతమంది కోవిడ్ కేసెస్ రావడం స్టార్ట్ అయినాయి. సో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు భయపడ్డారు స్టెరాయిడ్స్ వాడాలని. సో వాళ్ళు రిపోర్ట్స్ పంపిస్తే, వాళ్ళు యాంటీబయాటిక్ ఆల్రెడీ వాడుతున్నా కానీ వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. సో లంగ్ ఇదవుతుందనే కదండి అర్థం. సో అప్పుడు ఏం చేశారంటే, మీరు ఇవ్వచ్చు కదా అన్నప్పుడు నేను ఆలోచించి పర్టికులర్ దానికి ఎలా మనం చేయాలి, ఎలా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా చేయాలి అనే డ్రగ్స్ ని నేను చదివి చూసి, కొన్ని డ్రగ్స్ ఆల్రెడీ మాకు మా హై దీని నుంచి వచ్చినాయి. సో అవన్నీ నేను తీసుకొని, మీరు ఇది వాడండి, ఇది స్టాప్ చేయొద్దు, మీరు ఈ మెడిసిన్స్ వాడుతూ నాకు ఎవ్రీ డేలో 4 times అండి, ఎవరైతే పేషెంట్స్ అందరూ కోవిడ్తో ఉన్నారో 4 times డేలో ఆక్సిజన్ లెవెల్స్ పంపించేవాళ్ళు. ఇంకా క్రిటికల్ కేసెస్ అయితే నేను గంటకు ఒకసారి కూడా ఆక్సిజన్ లెవెల్స్ నాకు ఫోన్లో పంపించేవాళ్ళు. సో ఈ విధంగా మానిటర్ చేసుకుంటూ చేశాను. కానీ ఒక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా నాకు అనిపించింది పేషెంట్ ఇంకా నేను చేయలేను అనిపించినప్పుడు ఐ రిఫర్ టు ద హాస్పిటల్. కానీ మళ్ళీ అందులో కూడా డినై చేసి, లేదు మేడం ఏదైనా నమ్మకం ఉందని చెప్పి ఉండిపోయి ట్రీట్ అయిన కేసులు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా నాకు కోవిడ్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిందండి సేవ చేయడానికి. సో వీళ్ళు ఎవరైతే కోవిడ్ ఈ ఆర్గనైజేషన్ లో ఉన్నారో వాళ్ళందరికీ నేను ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చాను. ఐ డిడ్ నాట్ చార్జ్ దెన్ ఎనీథింగ్. ఇంకొక పాయింట్, చందానగర్ లో ఫస్ట్ నేను పెట్టానని చెప్పాను కదా, అదే క్లినిక్ ఇప్పుడు అక్కడ కూడా. ఇక్కడ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఎంతో మందులు ఇస్తా అయినా కానీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటే, మీరు ప్లీజ్ మేడం నాకు పంపించాలి, మాకు ఎట్లయినా కావాలంటే ఎట్లాగో అట్లా పంపిస్తే వాళ్ళు ఐసీయూలో కూడా వేశారండి వాళ్ళకి.
కొంతమంది కేసెస్ లో అలా జరిగినాయి కూడా ఉన్నాయి. వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. బయటకు వచ్చేసాక నేను ఏవైతే కోవిడ్ కేసెస్ టేకప్ చేశానో అందులో ఏది కూడా ఇదవ్వలేదు. అండ్ గాడ్స్ గ్రేస్. బట్ ఒకటండి, నాకు ఎప్పుడైతే అనిపించిందో ఇది నేను చేయలేను అని వాళ్ళనైతే రిఫర్ చేశానండి. బట్ నా మెయిన్ ఏం ఏంటంటే వితౌట్ స్టెరాయిడ్స్ కెన్ ఐ గెట్ దెమ్ అవుట్, ఓన్లీ ఆన్ యాంటీబయాటిక్స్. సో అలా అవార్డ్ ప్రజెంట్ చేసినప్పుడు మీకు బాగా హ్యాపీనెస్? చాలా హ్యాపీ అండి, నేను చాలా హ్యాపీ. బికాస్ హోమియోలో కోవిడ్ వారియర్ అవార్డ్ అనేది మామూలు విషయం నిజంగా ఐ నెవర్ ఇమాజిన్డ్. అంటే చేశాను కానీ నాకు వారియర్ అవార్డ్ ఇస్తారని నేను అనుకోలేదు. రైట్ మేడం. ఇంకోటి, మీరు ఉమెన్ లీడర్షిప్ కు కూడా వర్క్ చేస్తున్న సందర్భం మేము విన్నాము. అసలు ఎలా హ్యాండిల్ అవుతుంది? ఒకవైపు ప్రాక్టీస్, ఇంకో వైపు ఇది అసలు ఎట్లా పాసిబుల్? ఇది హోమియోకి లింక్డే అండి. నేనే ఉమెన్ లీడర్షిప్ అంటే వేరే సైడ్ అనుకుంటారు. No, it is also because of homeo. అయితే నేను ఇక్కడ చందానగర్ లో 2002 లో పెట్టినప్పుడు అండి, లయన్స్ క్లబ్, మా మ్యాటర్నల్ అంకల్, మా మదర్ వాళ్ళ బ్రదర్, హీ ఈజ్ ఇన్ లయన్స్ క్లబ్. సో నేనేం చేసేదానంటే లయన్స్ క్లబ్ తో వెళ్ళి నేను చాలా చారిటీ వర్క్స్, అంటే ఈ మెడికల్ ఫీల్డ్ లోనే వర్క్స్ చేశాను. కొన్ని ఫ్రీ క్యాంప్స్ పెట్టేవాళ్ళం. తర్వాత ఏమైందంటే ఒక టైంలో అప్పుడు 2002 to 2005 మధ్యలో ఎప్పుడో బ్రెయిన్ ఫీవర్ వచ్చింది పిల్లలకి. సో అప్పుడు ఏమైంది, చాలా వచ్చిందండి, ఒక పెద్ద ఎపిడమిక్ లాగా వచ్చేసింది. వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే బస్ స్టాప్స్ లో, ఇంకా కొంచెం క్రౌడెడ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం నేను ఇచ్చానండి. లయన్స్ క్లబ్ తరపున ఇచ్చాను, ఇండివిజువల్ గా కూడా నేను అందరికి నేను ఇచ్చాను అనమాట. అదొకటి చేశాను. ఇంకోటి, ఆ టైంలోనే బాగా కంజంక్టివైటిస్ వచ్చింది ఒకసారి, కళ్ళ కలకలు. సో అప్పుడు కూడా నేను చాలా ఈ మందుల్ని ప్రివెంటివ్, మా దాంట్లో ప్రివెంటివ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ప్రివెంటివ్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది చాలా మందికి. అంటే జస్ట్ క్రౌడెడ్ ప్లేసెస్, బస్ స్టాప్స్, ఇట్లా. అది కోవిడ్ కాదు కాబట్టి మనం బయటకు వెళ్ళొచ్చు కదా. సో దెన్ లయన్స్ క్లబ్ తరపున కూడా నేను చేశాను. లయన్స్ క్లబ్ తరపున కూడా అవార్డు వచ్చింది నాకు. తర్వాత ఉమెన్స్ లీడర్షిప్ అవార్డు కూడా వచ్చింది. రైట్ మేడం. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జీవన రక్ష అవార్డ్ కి కూడా మీరు సెలెక్ట్ అవ్వడం అనేది విన్నాం అనమాట. అంటే ఇన్ని అవార్డ్స్ ని మీరు సొంతం చేసుకుంటున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? చాలా హ్యాపీ అండి. అంటే అవార్డ్స్ కోసం అయితే నేను చేయలేదండి. ఐ డిడ్ ఇట్ విత్ మై మై ఓన్ దిస్ థింగ్. సో నేను చెయ్యాలి, నా క్లినిక్ ప్రాక్టీస్ ఒక పక్కన, ప్లస్ చారిటీ చేయాలనేది కూడా నా ఉద్దేశం. ఇట్లాంటి ఎపిడమిక్స్, పాండమిక్స్ లో అదర్వైజ్ మనకేమంత ఆపర్చునిటీ ఉండదు కదండి చేయడానికి. సో ఇలాంటివి నేను చేశాను. బట్ అవార్డ్స్ రావడం కూడా ఇట్స్ నా అదృష్టం అనుకుంటున్నానండి. బట్ ఐ హ్యావ్ నెవర్ ఒకటి మెయిన్ ఏంటంటే కోవిడ్ వారియర్ అవార్డ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఏ కోవిడ్ వారియర్ అవార్డ్. ఇంకోటి, ఫర్దర్ గా ఈ హోమియోని ఇంకా అంటే మీ యొక్క క్లినిక్ ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనే ప్లానింగ్ లో యాక్చువల్లీ నా క్లినిక్ కి ఇంకో బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నానండి. నేను యాక్చువల్గా నా మెయిన్ బ్రాంచ్ నేను స్టార్ట్ చేసింది చందానగర్. బట్ ఫర్ సమ్ రీజన్స్ నేను ఈసీఎల్ వెళ్లాల్సి వచ్చింది. సో ఐ వాంట్ ఎ బ్రాంచ్ అరౌండ్ చందానగర్. సో నేను ఇంకొక 1 year లో నేను మోస్ట్లీ తెల్లాపూర్ లో కానీ, నల్లగండ్లలో కానీ, అమీన్పూర్ లో కానీ, ఈ 3 places లో చూస్తున్నానండి. అక్కడ డెఫినెట్ గా ఐ విల్ స్టార్ట్ మై క్లినిక్, అనదర్ బ్రాంచ్, అండ్ ఐ విల్ బి అవైలబుల్ ఈవెన్ దేర్. ఇఫ్ నాట్, ఇప్పుడు ఇదైతే నాకు ఇక్కడ ఎన్ఎఫ్సి ప్యానల్ కాబట్టి నేను ఇక్కడ ఉండాలి. ఇఫ్ నాట్ ఎవ్రీడే, అట్లీస్ట్ 2 days a week అయితే నేను కంపల్సరీ అవైలబుల్ ఉంటాను. రైట్ మేడం. ఇంకోటి, ఎన్ఎఫ్ఎస్సి అని ఇందాక మనం డిస్కషన్ చేసుకున్నాం. అసలు అంటే వాట్ ఈస్ ఎన్ఎఫ్ఎస్సి? ఎన్ఎఫ్సి అంటే నేషనల్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది అన్నమాట. ఇది కంపెనీ, అది వాళ్ళు నాకు ప్యానల్ డాక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇది ఎలా జరిగిందంటేనండి, ఫస్ట్ ఒక ఎన్ఎఫ్సి పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. ఆయనకి సివియర్ మెడ నొప్పి, కాలర్ వేసుకోకుండా అసలు ఆయన బండి నడపడం గాని, బయటికి రావడం గాని, ఆఫీస్ కాకుండా విత్ నెక్ కాలర్. సో అంత సివియర్, ఈవెన్ కళ్ళు తిరిగిపోవడం. ఆయన నా క్లినిక్ చూసి, అప్పటికి ఎన్ఎఫ్సి ప్యానల్ లేదండి. సో ఆయన వచ్చి నేను ట్రీట్మెంట్ చేశాను. ఆయన చాలా చోట్ల తిరిగారు. సో 2 months లో ఆయనకి చాలా బాగా రికవర్ అయ్యారు. రికవర్ అయిన తర్వాత ఏమైందంటే ఆయన వచ్చి, మేడం మీరు ఎన్ఎఫ్సికి మాకు ప్యానల్ కావాలి, ఎందుకంటే ఈసీఎల్ నుంచి కీసర్ వరకు ఎవరు ప్యానల్ లేరు అంటే, నేను చెప్పాను సార్ నాకు ఎందుకండి గవర్నమెంట్ తోటి, గవర్నమెంట్ అయ్యప్ అంటే మళ్ళీ ఎందుకు నాకు తలకాయ అంటే, లేదు మేడం మీరు అలా అనుకోవద్దు, మీరు జస్ట్ ఎన్ఎఫ్సి పేషెంట్స్ కి చూడండి, ఎందుకంటే మీరు ఇంత బాగా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి మీరు జస్ట్ మాకు కావాలంటే, సరే మీ ఇష్టం అంటే
నేను ఒక అప్లై చేయమంటే ఒక లెటర్ రాశానండి. ఆయన వెళ్ళి 100 సిగ్నేచర్స్ తీసుకొచ్చారు. ఏంటి నేను కావాలి అని. సో నాది ఆయనే సబ్మిట్ చేశారండి. ఐ డింట్ ఈవెన్ గో టు ఎన్ఎఫ్సి టు సబ్మిట్. ఆయనే 100 సిగ్నేచర్లు సబ్మిట్ చేశారు, ఆయనే నాది సబ్మిట్ చేసేసారు లెటర్. సో నేను వదిలేసాను, బికాస్ ఆ తర్వాత 1.5 year నాకేం రిప్లై రాలేదు. వన్ ఫైన్ డే పోస్ట్ లో నాకు యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఎన్ఎఫ్సి ప్యానెల్ అని చెప్పి మీకు సెంట్రల్ మినిస్ట్రీ నుంచి వచ్చిందండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిఏఈ అని ఒకటి ఉందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది మినిస్ట్రీ ఇన్ ద సెంట్రల్, అక్కడ సెంటర్ లో మినిస్ట్రీ. ఆ డిఐ నుంచి నాకు విత్ దట్ అఫీషియల్ స్టాంప్ వచ్చింది, 3 లయన్స్. సో అదొక చాలా నాకు హ్యాపీ అనిపించిందండి. ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఏ గవర్నమెంట్, రావడం అనేది డిఐ నుంచి రావడం అనేది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డిఐ నుంచి వస్తుంది, ఏదో ఆఫీస్ వాళ్ళు పంపిస్తారు అనుకున్నా. సో ఆ డిఐ నుంచి వచ్చింది అయితే నేను ఆ ఫస్ట్ లెటర్ ఇప్పటికీ నా దగ్గర చాలా సేఫ్ గా పెట్టుకుంటానండి. దట్ వాజ్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఓకే మేడం, థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. నిజంగా మీరు ఇంకా మంచి బ్రాంచెస్ ని స్టార్ట్ చేయాలి అండ్ ఈ పేషెంట్స్ కి కూడా అరుదాత్మకమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదా, మీకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే డాక్టర్ కల్పన గారు అందుబాటులో ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్.